మంచి విషయం చెడ్డ చెడ్డ వాళ్ళకే ఎవరెవరికో ప్రాణాలు తీసిన వాళ్ళు ఎవరెవరినో గొప్ప గొప్ప హైలైట్ చేసేటువంటి చాలా మంది మరి డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టి సో అప్పుడు డబ్బులు లేవు అన్న వాళ్ళకు కూడా ఉచితంగా ట్రీట్మెంట్ చేసి పంపించేవాళ్ళు. అది మాత్రమే కాదు, ఇండస్ట్రీస్ ని మొత్తం కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ని కూడా భయపెట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు ఫండ్స్ ఇవ్వాలి, పటంచేరు అభివృద్ధికి మీరు సహకారం చేయాలని చెప్పి కృషి చేసినారు. ఆయన పుణ్యాన కొన్ని వందల కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ రావడానికి కారణం కర్త కర్మ క్రియ డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు. మరి ఈ రోజున ఆయన చేసినటువంటి కృషి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయి, గూడెం మైపాల్ రెడ్డి గారికి కూడా తెలుసు అల్లాని కిషన్ రావు గారు ఎవరో, ఎంపీ రఘునందన్ రావు గారికి తెలుసు అల్లాని కిషన్ రావు గారు ఎవరో, హరీష్ రావు గారికి తెలుసు అల్లాని కిషన్ రావు గారు ఎవరో. వీళ్ళందరికీ తెలిసి కూడా ఒక్కలంటే ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. మరి ఆయన బీజేపీలో పనిచేసినటువంటి వ్యక్తేగా, అల్లాని కిషన్ రావు గారు కూడా బీజేపీలో క్షేత్రస్థాయిలో ఒక స్టేట్ కన్వీనర్ గా ఉన్నటువంటి వ్యక్తేగా. మరి మీ బీజేపీ వాళ్ళు కూడా ఈయనని పక్కన పెట్టేసి ఈయన పేరు పెట్టాలని చెప్పి మాస్ వంటి వాళ్ళు అందరూ కూడా కొట్లాడుతూ ఉంటే మరి బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడదు? ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు? ఎందుకు లోకల్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారిని అడగరు? ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని ఎందుకు అడగరు అని చెప్పి నేను మీ అందరిని కూడా అడుగుతా ఉన్నాను. సో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, యాక్చువల్గా దీని గురించి మాట్లాడడానికి కాస్బా శంకర్రావు గారు అండ్ అలాగే అల్లాని కిషన్ రావు గారితో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, కలిసి ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాము. సో ఈ విషయం డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు ఎవరు, అసలు ఆయన చేసినటువంటి పనులు ఏంటి, ఇవన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కాస్బా శంకర్రావు గారు ఉన్నారు. అండ్ అలాగే అల్లాని కిషన్ రావు గారిని అనునిత్యం సన్నిహితుడుగా ఉన్నటువంటి, ఆయన వెన్నంటే ఉన్నటువంటి భిక్షపతి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఇంక్రిసాట్ లో మాజీ ఎంప్లాయీగా కూడా పనిచేశారు. సో వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో చెప్పండి, అల్లాని కిషన్ రావు గారి పేరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? పబ్లిక్ లో ఒకటి, అసలు కిషన్ రావు గారు ఈ మధ్య కాలంలో చనిపోయిన తర్వాత ఆయన పేరు బయటకు రావడం ఏందని చెప్పి నాకు కొంతమంది అడిగారు. అసలు విషయం అక్కడే ఉన్నది. అంటే ఒక గొప్ప విషయం చెప్పాలి, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి కొన్ని వాస్తవాలు తెలియదు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. కాబట్టి దీనికి ఉన్న హిస్టరీ ఏంది, కిషన్ రావు గారికి ఉన్న హిస్టరీ ఏంది, ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కారణం ఏంటంటే మనము మెదక్ పార్లమెంట్ సీట్కి వెళ్ళాల్సింది. అక్కడ ఇందిరాగాంధీ నార్త్ ఇండియాలో అంతటా ఓడిపోయిన తర్వాత కేవలం ఒక మెదక్ వెళ్ళి ఎంపీగా పోటీ చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు గెలిచి ప్రధానమంత్రి అయింది. ప్రధానమంత్రి అయినందుకు ఇందిరమ్మ ఏం చేసిందంటే ఈ ప్రాంతానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఏషియన్ కాంటినెంటల్ని, ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిశ్రమలకు కారిడార్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని జాతీయంగా అంతర్జాతీయంగా చాలా పరిశ్రమలు వచ్చినాయి. ఇక్కడ కొన్ని వీళ్ళు ఇచ్చేటువంటి, ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు, భూమి అనుకోండి, వాటర్ అనుకోండి, ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఇచ్చేదానికి భయంకరమైనటువంటి కొన్ని దేశాలు తిరస్కరించినటువంటి భయంకరమైన పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని భారతదేశం నుండి మొత్తం దేశ ప్రజలందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇది ఒక మినీ ఇండియాగా పిలువబడుతున్నది. విభిన్న సంస్కృతి, విభిన్న భాషలు, విభిన్న ఆహార వ్యవహార విషయాలు అందరు కలగలిపి ఉన్నటువంటి ప్రాంతం ఇది పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం. ఇది ఒక మినీ ఇండియా. అటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ఈ భయంకరమైనటువంటి రసాయన పరిశ్రమలు వెదజల్లేటువంటి వ్యర్థ రసాయనాలతోటి పారిశ్రామిక ప్రాంతం అంతా, చెరువులు, కుంటలు, విషవాయువులు. మేము రాత్రిపూట, ఇది 30, 40, 20 సంవత్సరాల క్రితం రాత్రిపూట మేము ముక్కులు మూసుకొని గుడ్డలు కట్టుకుంటుంటాం. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ డాక్టర్ కిషన్ రావు గారు వృత్తిపరంగా వారు డాక్టర్, ఇక్కడ ఒక క్లినిక్ పెట్టుకుని ఏదో హాస్పిటల్ నడిపించుకునే క్రమంలో ఈ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళి వచ్చేటువంటి ప్రాంత ప్రజలు, కొంతమంది చర్మ వ్యాధులు, కొంతమందికి శ్వాసకోశ వ్యాధులు, వీటితోటి రావడంతో డాక్టర్ గారు అసలు దీనికి ఏంది ఇది కారణం అని చెప్పి ఆయన ఏమనుకున్నాడేమో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి భయంకరమైన రసాయన పరిశ్రమలు వెదజల్లే ఈ పరిశ్రమ మూసివేయడమే ఉత్తమము, ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పి పర్యావరణవేత్తలతోటి సమాలోచన చేసి, ముఖ్యంగా ఇక్కడ మేధా పాట్కర్ పేరు చెప్పాల్సింది, ఇక్కడ డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి గారి పేరు చెప్పాల్సింది, పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి గారు, కిషన్ రావు గారు, మేధా పాట్కర్ గారు,
ఇంకా పర్యావరణవేత్తలు ఎంతమంది అయితే ఉన్నారో అందరితో సమాలోచనలు చేసి ఒక కాలుష్య వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేశారు. దాని కింద గ్రామాలు మొత్తం కదిలిన ఎడ్ల బండ్లతోటి మేము పటాన్చెరులో ఎడ్ల బండ్లతోటి రుద్రారం వరకు వెళ్ళిపోయినాం. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని నానా రకాల హింసలు చేసింది. అందుకనే కిషన్ రావు గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఏంటంటే, నేను అప్పుడు వార్తాపత్రికలో ఉన్నా. ఇదే ఎంపీ, ఇప్పుడున్నటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు, ఆయన ఈనాడులో పనిచేస్తున్నాడు, నేను వార్తలో పనిచేస్తున్నా. ఎంపీ గారు రఘునందన్ రావు గారు రాసిన వ్యాసాలు ఇప్పటికీ కోకొలలు ఉన్నాయి. వైద్య శాస్త్రానికి అంతుపట్టని రోగాలు ఉన్నాయి ఇక్కడ అప్పట్లో. అటువంటి పరిస్థితుల్లో మేము రాసిన వ్యాసాలతోటి ఒక చలనం వచ్చింది. చలనం వచ్చిన తర్వాత చేసే మూమెంట్ తోటి ఒక పెద్ద మూమెంటే స్టార్ట్ అయింది. అటువంటి పరిస్థితుల్లో దీనికి కిషన్ రావు గారు ఏం చేసిన, ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు వినకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి మాకు అక్కడ ప్రజలకు న్యాయం చేయమని అనంటే, అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చేసిందంటే, మీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్, అక్కడ పొల్యూషన్ ఉందని అంటున్నారు. సుప్రీంకోర్టు అడిగింది కిషన్ రావు గారు, కాబట్టి మేము సుప్రీంకోర్టు అడ్వకేట్లను ఒక 12 మందిని పంపిస్తాం, వాస్తవాలు ఏందో తెలుసుకొని వాళ్ళు ఇచ్చే రిపోర్టును బట్టి మీకు ఏం చేయాలో మేము నిర్ణయించుకుంటాం అంటే 12 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు వచ్చి గ్రామాలు తిరిగి అది శాంపిల్స్ తీసుకుని, ఇక్కడ శాంపిల్స్ వాటర్ తీసుకున్నారు, ఇక్కడ చేపలు చనిపోయినటువంటి కుంటలు అవన్నీ శాంపిల్ తీసుకొని సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పి పరిశ్రమ యజమానులను ముక్కు పిండి, మీరు నష్టపరిహారం కింద బాధితులకు మీరు పరిశ్రమలు అంటే సంపాదించుకోండి, ప్రజల ఆరోగ్యం కూడా చూడాలనేటువంటి దాని మీద కిషన్ రావు గారికి ఏం చేసిందంటే, మేము కొంత ఫండ్స్ ఏర్పాటు చేస్తాం, అది మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులకు డిపాజిట్ చేసింది 567 కోట్లు. ప్లీజ్ దయచేసి, ఎందుకంటే ఇది చాలా మంది తెలియదు. అప్పట్లోనే 567 కోట్ల అంటే అసలు అప్పట్లో తక్కువ వచ్చింది, మరి ఎవ్రీ ఇయర్ అది మేము క్యాలిక్యులేషన్ చేసి, ఇది డొమైన్ లో ఉంది, గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. 567 కోట్ల రూపాయలు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు మెడ్రాస్ లో డిపాజిట్ అయిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద మనసు చేసుకుండు. ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ మాకు ఒక ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ శంకుస్థాపన చేసింది నిజంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఆయన శంకుస్థాపన చేసిండు. అరే ఈ పారిశ్రామిక ప్రాంత ఫండ్స్ కలెక్టర్కి వచ్చినాయి, అప్పుడు 567 కోట్ల రూపాయలు కలెక్టర్కి వచ్చినాయి. ఈ ఫండ్స్ నిరుపయోగం అయిపోతాయేమో అనే ఉద్దేశంతో పెద్ద హాస్పిటల్ ఇక్కడ కడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో హాస్పిటల్ శంకుస్థాపన చేసింది. సరే, ఇక రాజకీయాలలో ఎన్ని మార్పులు జరుగుతాయి, కేసీఆర్ గారు పార్టీ ఓడిపోవడం, రేవంత్ రెడ్డి గారు రావడం, దాని తర్వాత ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగే క్రమంలో ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక వారం 10 రోజుల్లో దీనికి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ఈ హాస్పిటల్ కి ఇంత సేవలు అందించిన డాక్టర్ కిషన్ రావు గారి పేరు ఈ హాస్పిటల్ కు పెట్టాలి. అసలు సిఎస్ఆర్ ఫండ్స్ ఏంది, తెచ్చింది ఎవరు, సుప్రీంకోర్టులో కేసు వేసింది ఎవరు? ఇంకో గొప్ప విషయం చెప్తామండి మేడం, మేము ఇక్కడ ఇప్పుడు ఈ రోజుకు మేము మంచినీళ్లు ఉచితంగా తాగుతున్నామంటే కేవలం డాక్టర్ కిషన్ రావు గారు. మీరు మియాపూర్ పోండి, మదీనాగూడ పోండి, చందానగర్ పోండి, ప్రతి నెల మంచినీటికి బిల్లు కట్టాల్సిందే. మేము ఎటువంటి బిల్లు కట్టట్లేదు. ఇంకొకటి, ఒకవేళ నిజంగా ఈ రోజు నేను మీ ఓకేటి సాక్షిగా చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, సార్ మీరు డాక్టర్ కిషన్ రావు గారి పేరు ఈ సిఎస్ఆర్ హాస్పిటల్ కు పెట్టగలిగితే 7 నియోజకవర్గాలలో, మాకు చుట్టుముట్టు ఉన్న 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మంచి గుర్తింపు వస్తుంది. అంతేకాదు గోశాల కూడా నడుపుతున్నారు నందిగామ. అవును, గోశాల నడుపుతున్నారు కాబట్టి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీని యొక్క ప్రభావం ఉంటది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఇది న్యాయపరమైనటువంటి డిమాండ్ అనుకొని డాక్టర్ కిషన్ రావు గారి పేరు పెట్టాలని మేము ప్రధానంగా కోరుతున్నాం. ఇంకొకటి, స్థానికంగా ఇది అసలు విషయం, స్థానికంగా మాకున్న శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, గూడెం మహిపాల్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు, రఘునందన్ రావు గారికి తెలుసు, గూడెం మహిపాల్ రెడ్డి గారికి తెలుసు, ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అంజిరెడ్డి గారికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు ఇక్కడ. కాబట్టి వీళ్ళంతా పెద్ద మంది చూసుకొని గూడెం మహిపాల్ రెడ్డి గారు మన మిత్రులమే, అవన్నీ ఏవో జరిగినాయి పక్కకు పెట్టేసి ఈ యొక్క హాస్పిటల్ విషయంలో మీరు పెద్ద మంది చేసుకుని రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ హాస్పిటల్ కు డాక్టర్ కిషన్ రావు గారి హాస్పిటల్ పెట్టిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి, మీరు ఆయనతోటి అనునిత్యం ఉండేవాళ్ళు, ఆయనకి చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు, మంచి సన్నిహితులు, అత్యంత సన్నిహితులు కిషన్ రావు గారికి. సో చెప్పండి, ఆయన ఎటువంటి మనిషి, ఆయన అసలు ఈ పటంచెరు నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏంటి, ఇప్పుడు ఈ పేరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? మీకంటే బాగా ఎవరికి తెలియదు ఆయన గురించి చెప్పాలంటే. వారు ఇక్కడ హెల్త్ ఆఫీసర్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చి 1977లో పట్టంచెరువుకి వచ్చిండు. పట్టంచెరువులో మేమంతా కలిసి పనిచేసినాము. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వారు కూడా పనిచేసాము, మేమంతా కలిసి పనిచేసినాము. పనిచేస్తుంటే ఇక్కడ క్లినిక్ పెట్టుకున్నారు. వారు గవర్నమెంట్ హెల్త్ ఆఫీసర్ ఉండి అప్పుడు ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఉంటే క్లినిక్ అన్న పెట్టుకోండి, లేకపోతే ఉద్యోగం అంటే ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ ఉషా క్లినిక్ అని పెట్టుకున్నాడు. పెట్టుకొని చేస్తుంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఈ వేరే ఊరు వచ్చి ఇక్కడ బస్సు దిగంగానే గుడ్డ ముక్కు పెట్టుకొని తిరిగేవాళ్ళు. అంత పొల్యూషన్ ఉండేది. ఆ పొల్యూషన్ ఆయన అంతా స్టడీ చేసి వీళ్ళందరినీ, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామస్తుల రైతుల పొలాలు కూడా పంటలు నాశనం అయినాయి. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక 20 లారీల నిండా తీసుకుపోయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దోమలు కూడా ఉండే అప్పుడు అక్కడ పోయి వినతి పత్రం ఇచ్చి వచ్చినాము. అప్పుడైతే ఎన్టీ రామారావు గారు కూడా అసెంబ్లీలో పోయి ఎన్టీ రామారావు గారు కూడా వినతి పత్రం ఇచ్చి వచ్చినాం 1983లో అనుకుంటా. అన్ని ఉద్యమాలు ఇట్లా చేసినాం. వారు ప్రతి దాంట్లో కూడా ప్రతి ఉద్యమం కూడా ఈ ప్రజల కొరకు బాగుపడాలని ఇక్కడ మనం కొన్ని విలేజ్లలో పోతే పిల్లలు పుట్టలేదు, పుట్టిన పిల్లలు కూడా ఐబాల్స్ లేకుండా పుట్టిండ్రు. ఈ బచ్చిగూడెం విలేజ్ లోనే ఐబాల్స్ లేకుండా పుట్టిండ్రు ఒక అమ్మాయి, సాకల అమ్మాయి. వాళ్ళ ఇంటికి కూడా పోయినాము. అవన్నీ రిపోర్ట్ చేసుకొని ఇవన్నీ తీసుకుపోయి సుప్రీంకోర్టులో మన ఈ లాయర్ ఎంసీ మెహతా ఉండే సుప్రీంకోర్టు లాయర్, వారి ద్వారా పోయి ట్రిబ్యునల్లో కేసు వేసిండు. కేసు వేసినందుకు మాకు ఇక్కడ ఉచితంగా నీరు ఇవ్వాలి, ఇక్కడ మన పట్టంచెరు మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి అన్ని విలేజ్లకు ఉచితంగా నీరు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని ద్వారా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాళ్ళ సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా వచ్చినాయి. వస్తే దానికి ఇప్పుడు ఆ ఫండ్స్ను ఈ హాస్పిటల్ కట్టాలని చెప్పిండు. దాని ద్వారా ఇప్పుడు ఇది హాస్పిటల్ కట్టింది, పెద్ద హాస్పిటల్ నిర్మాణం అవుతున్నది. ఇంకొకటి, వారు చేసిన ఉద్యమాలు ఎడ్ల బండ్లు కట్టుకొని ఇక్కడ నవపాన్ దగ్గర ఈ ఇండస్ట్రియల్ కాలుష్యం వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఎడ్ల బండ్లు కట్టుకొని రాస్తారోకో చేసినాం. ఒక రోజంతా రాస్తారోకో చేసినాం. లాఠీ చార్జ్ జరిగింది. కిషన్ రావు గారిని జైల్లో కూడా పెట్టారు తీసుకుపోయి. అవన్నీ అనుభవించినాం మేము. అవన్నీ చేసిన తర్వాత పెట్టారు, జైల్లో పెట్టారు, అన్ని జైలు పెట్టారు. కాబట్టి దాని గురించి ఇప్పుడు కస్బా శంకర్రావు గారు ముందుకు వచ్చి ఈ హాస్పిటల్కు కిషన్ రావు గారు పేరు పెట్టాలని ఆయన ఒక పెద్దగా వేసుకొని మంచి అంత చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా వారు కస్బా శంకర్రావు గారు మన పటాన్చెరుకు మెట్రో ట్రైన్ రావాలని ఉద్యమాలు చేసి సంతకాలు సేకరించిండు. సంతకాలు లక్షల సంతకాలు సేకరించి అక్కడ సబ్మిట్ చేసి దాని ద్వారా ఇప్పుడు మెట్రో శాంక్షన్ అయింది. మనకు మియాపూర్ నుంచి పట్టంచెరు వరకు మెట్రో కూడా శాంక్షన్ అయింది. అట్లాంటి అందుకనే మనమందరం సహకరించాలని, కిషన్ రావు గారి పేరు పెట్టాలని. ఇప్పుడున్న మైపాల్ రెడ్డి గారికి ఆయన అప్పుడు మా కార్యకర్తనే, ఒకప్పుడు బీజేపీ కార్యకర్తనే, బాల్య చిన్నప్పుడు బీజేపీ నుంచి ఎదిగిన కార్యకర్తనే. ఇక్కడ ఉన్న శంకర్ యాదవ్ బీజేపీ కార్యకర్తనే. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు బీజేపీ కార్యకర్తనే. ఇప్పుడు అందరం కార్యకర్తలు కలిసి పనిచేసేది. డాక్టర్ గారు వెనుకలో ఉన్నాం అంతా. గొప్ప బీజేపీ స్టేట్ కన్వీనర్ కూడా కన్వీనర్ కూడా ఉండేవారు. మేమంతా కలిసి వారి వెనుకలో పనిచేసినాము. కాబట్టి ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్సీ గారు అంజిరెడ్డి గారికి కూడా తెలుసు వీరి గురించి, డాక్టర్ కిషన్ రావు గారి గురించి. అందుకనే వీరంతగా సహకరించి కిషన్ రావు గారి పేరు పెట్టాలని